ఉంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇక అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత. రాంబాబు గారు నమస్కారం. చెప్పండి, ఇప్పుడు మంత్రి మోపిదేవి అరెస్ట్ తర్వాత, అంటే మీ జిల్లా వాసే, మీ ఊరు వాసే అరెస్ట్ అవడం మీద మీ రియాక్షన్ ఏంటి? ఇది జగన్ అరెస్టుకు ముందస్తు ప్రాతిపదిక, కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అఫెన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా న్యాయం జరగట్లేదని మీరు ఎలా అనగలుగుతారు అనే ప్రశ్న మీరు అడిగారు. ఇలాంటి ప్రశ్న మీలాంటి పెద్దల చేత అనిపించుకోవడం కోసమే, అలాంటి ప్రశ్న వేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. చివరికి మోపిదేవి అనే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి మంత్రిని బలి చేశారు. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో, ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించారు. మొట్టమొదటి వ్యాంపిక్స్ కు సంబంధించినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన సెక్రటరీని అరెస్ట్ చేశారు. అప్పుడే మోపిదేవిని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి రంగం సిద్ధం చేశారు. మోపిదేవిని అరెస్ట్ చేసిన తర్వాత, ఒక మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత, ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయరు అని నారాయణ లాంటి వారి పెద్దలు లేదా మీలాంటి వారు కూడా ఒక అనుమానం వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద మేము చేయి వేస్తున్నాము అని చెప్పుకోవడానికి కావలసినటువంటి గ్రౌండ్ కావాలని సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదనేది నా అభిప్రాయం. మీరు ప్రశ్న అడిగారు, జగన్మోహన్ రెడ్డి మీద చేయి పెడితే లక్షల చేతులు పైకి లేస్తాయని. నేను ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యి పడితే కొన్ని లక్షల చేతులు లేస్తాయి. ఆ లక్షల చేతులు ఈవీఎం మీద ఉన్న ఫ్యాన్ గుర్తు మీద నొక్కుతాయి. రేపు 18 నియోజకవర్గాల్లో ఎన్ని లక్షల చేతులు లేచి ఈవీఎం మీద నొక్కుతాయో, జగన్మోహన్ రెడ్డికి ఫలితాన్ని ఇస్తాయో చూడవలసిందిగా కోరుతున్నాను. మీరు తెలివిగా మీ స్టేట్మెంట్ అన్నారు, మీరు తెలివిగా తప్పించుకుంటున్నారన్నారు. ఒక్క విషయం చెప్పిందా, మీరు 2 కాంగ్రెస్ కేసులు ఎదుర్కొని జైలు పాలవుతుంటే తెలుగుదేశానికి అది అడ్వాంటేజ్ రావాల్సింది. ఒక్క విషయం చెప్పిన తర్వాత మీరు నన్ను కట్ చేద్దరు. నేను మొత్తం నా ఉపన్యాసాలన్నింటిలో చూడండి, ఎప్పుడూ కూడా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని కానీ మరొకటి కదా. నేను మరొకరైనా కూడా చెప్పేవాడు ఏమిటంటే, అది జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపితే తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ పార్టీని కాటికి పంపుతారు ప్రజలు అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నా, ఇంతకుముందు దానికి కూడా కట్టుబడి ఉన్నా. అంతే తప్ప వైలెన్స్ చేయాలనేటువంటి దృక్పథం కానీ, అలాంటి పద్ధతి కానీ ప్రజాస్వామ్యంలో పనికిరాదనేదే నేను నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. సో ముందు జాగ్రత్త పడిపోయారు. అట్టయితే జాగ్రత్తగా వాస్తవం చెప్పాను, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అట్లా కాదు రాంబాబు గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్ల కిందనే కదా మనం చర్చించుకుంటున్నాం. ఇదంతా కూడా వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, మన వ్యక్తుల గురించి అవసరం లేదు. ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి పొరపాట్ల గురించి, ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి జీవోల గురించి, ఆ జీవోల లబ్ధిదారుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధం అండి. ఇలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందా, లేకపోతే ఓడిపోయి అపోజిషన్ ఉన్న పార్టీ పట్టుకొని 2 పార్టీలు కాశీలో పోతాయని ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా ఉందంటే ఇది ఎలుక కప్ప సామెతలా కనపడుతుంది. ఇక్కడ ఎలుక కప్ప 2 స్నేహం చేసినట రాంబాబు గారు, 2 స్నేహం చేసినట. స్నేహం బంధం బాగా పెరిగిపోయిన తర్వాత పెనవేని బంధమును దారంతో కట్టుకునేట. 2 దారంతో కట్టుకున్న తర్వాత కప్ప ఏం చేసింది? నీళ్ళలో దొరికింది. ఎలుకకు ఈత రాదు, కప్ప నీళ్ళలో దొరికింది. ఎలుక దాంతో పాటు నీళ్ళలో పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎలుక చనిపోయింది. చనిపోయిన తర్వాత కప్ప ఏమవుతున్నాడు? ఎలుక చనిపోయింది, నాకేమైంది అని చెప్పేసి హాయిగా నీళ్ళలో కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే పైనుంచి గద్ద వచ్చేసి ఎలుకను అనుకోపోయిందట. ఎలుకను అనుకోపోతే ఎలుకతో పాటు దారంతో కప్ప కట్టిన కనుక ఎలుకతో పాటు కప్ప కూడా పైకి లేచిపోయింది. రెండింటి కూడా గద్దకు ఆహారం అయిపోయింది. ఆ విధంగా మీరిద్దరు లింకులు పెట్టుకొని పోతారు కదా వాళ్ళనుకోలు. మీరిద్దరు లింకులు పెట్టుకొని కేసులను మీరు ఇప్పుకొని తెలుగుదేశం కొట్టుకోపోద్దని చెప్పి మీరు కామన్ జనరేట్ చేసి ఎందుకు చెప్తున్నారు నాకు అదే అర్థం కావట్లేదు. ఇన్స్టిట్యూషన్ లో పొరపాటు జరగలేదు అనేది అంతవరకే తప్ప